శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్. అనంతపురంలోని టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభ అయితే పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలలకి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయడానికే ఈ సభ పెట్టామంటారు. అసలు ఈ సభ పెట్టడం కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటి? సభ పెట్టడం కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా అభివృద్ధి బాగా చేశారు. కిందట ప్రభుత్వం కన్నా ప్రభుత్వం చాలా మంచిగా చేశారు. పైగా మొన్న ఏమొచ్చి ఉచిత బస్సు అని చెప్పేసి స్త్రీలకు కూడా మంచిగా చేశారు. పైగా బాగా చేస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్సు కానీ, అంతకు ముందు వచ్చిన వేరే ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, పెన్షన్లు కానీ, ఇలా అన్ని అందరికీ కూడా సమన్వయంగా గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ అందే అంటారా? అందరికి ఖచ్చితంగా అందే. ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ అలాగా పైగా అది టీవీలో అట్లా చూస్తుంటమాట. చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎదురు ప్రభుత్వంగానే ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. ఒకనొకప్పుడు జరిగిన ప్రభుత్వం అయితే ఇచ్చి మళ్ళీ రివర్స్ కుడి చేతి ఇచ్చి ఎడం చేతి లాగేసుకునేది. కానీ ఈ ప్రభుత్వం ఎలాగంటే మంచిగా సహకరిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ ఉచిత బస్సు పైగా పథకాలు చాలా మంచిగా చేస్తున్నారు. తల్లికి వందనం మీద మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ల విషయంలో కానీ, తల్లికి వందనం మీద కానీ, అంటే చాలా మందికి అందలేదని చెప్పి వైసీపీ వాళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు. కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళందరికీ ఇచ్చాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామని చెప్తున్నారు కదా. అంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో మచ్చ పెడతాం ఏదో బ్యాడ్ గా చెప్పేసి ఏదో అనుకుంటున్నారు. కానీ అవి ఏం కాదు, చాలా బాగా చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం చాలా మంచిగా చూస్తున్నా కదా, చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ లో ఉన్న జగన్ ప్రభుత్వం కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ అసలు ఏం చేస్తలేదు, జనసేన ఏం చేస్తలేదు, అసలు ముఖ్యంగా ప్రభుత్వం పరిపాలన అంతా కూడా గాడి తప్పుతుంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, పథకాల విషయంలో అందరినీ మోసం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో డబ్బా కొడుతారు అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా, లాస్ట్ లోనే వాళ్ళు ఏం చేయకపోవడం వల్ల వీళ్ళు కూడా ఏదో చేయకూడదని చెప్పేసి ఆ విధంగా అంటారన్నమాట. వాళ్ళు మంచిగా చేసి ఉంటే మాత్రం వీళ్ళ మీద అలా ఉండబోదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వీళ్ళ మీద ఏదో కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా సరి చేస్తాము, తొక్కతేస్తామని మాట్లాడుతున్నారు. ఏంటి రౌడీజం తప్పించి అందులో ఏమీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏంటంటే ఏదో రౌడీజం చేస్తున్నామా లేకపోతే ఏదో చేసేస్తున్నామా అంటే అది ఏంటంటే డబ్బా కొట్టుకోవడం తప్పించి పెద్దగా ప్రజలకి పెద్దగా చేసేది ఏమీ లేదు. అంత ఎక్కడ పడితే అక్కడే ఏమనంటే సరే జగన్ అన్న అంటే సరిపోద్ది ఆటోమేటిక్ గా, డబ్బులు కూడా అవసరం లేదు. మరి ఆయన ఇప్పుడు తాజాగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత ఉందని, వరదలు వచ్చి మునిగిపోతున్నాయని, ఇలాంటి కారణాలు కొన్ని చెప్తున్నారు. ఉల్లి రేట్ లేదని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. అవన్నీ ఎంతవరకు వాస్తవం ఉండదు? ఇవేం వాస్తవం కాదు. అవన్నీ వాళ్ళు ఏదో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళకి తెలిసిందే కదా. మ్యాక్సిమం చాలా మంది ప్రజలు మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారని చూసేసి ఇవన్నీ చేసిన తర్వాతే వాళ్ళకి ఏమొచ్చి 175 పోగా 11 సీట్లుగా తగ్గాయి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయకుండా ఎవరికి అలాగా పడవు. మ్యాక్సిమం వాళ్ళు ఏదో మరి ప్రభుత్వం బాగా చేయలేదు కాబట్టి 11 సీట్లుగా అంకితం అయ్యారు వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ నాయకులు ఉన్నారు కదా, వీరిలో ఎవరి పరిపాలన అనేది బాగుంది, ఎవరు ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తారు? అందరూ బాగా చేస్తున్నారు, అంతగా మంచిగా అందరుగా సింపుల్ గా ఉంటున్నారు. మరి అంత నేను సీఎం నేను మినిస్టర్ కాకుండా అందరితో కలిసిమెలిసి కూడా ఒక విధంగా ఒక అన్న తమ్ముడు ఒక విధంగా టైప్ లో కూర్చొని ఒక అన్నయ్య విధంగా కూర్చొని మంచిగా చేస్తున్నారు అన్నమాట. స్త్రీలకు కూడా మంచిగా గౌరవిస్తూ ఒక అధికారులు ఉన్న లేకుండా అనే అంత ఫీలింగ్ లేకుండా సింప్లిసిటీగా చాలా మందికి చాలా సేవకారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనంతపురంలో పెట్టబోయే సభ ఏదైతుందో భారీ బహిరంగ సభ, దీనికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాధనం ఖర్చు పెట్టి ఈ సభలు పెట్టుకున్నారు, టీడీపీ జనసేన బంద్ చేసుకున్నారు, ప్రజాధనాన్ని మింగేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మీరేం చెప్తారు? వాళ్ళే ఎక్కువ మింగేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి ఎంత 1100 కోట్లు ఎంత చుట్టూ కంచేస్తారు అన్నమాట. అది ఎవరి డబ్బులు, ఆయన సొంత డబ్బులు ఏం కాదు కదా. ఆయన అధికారులు ఉండేటప్పుడు ఏమొచ్చి సొంతంగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడు అనమాట ఎక్కడికో. తర్వాత కూడా మరి అది కూడా ప్రజల సొమ్మే కదా. అంటే వాళ్ళ సొంత డబ్బులు ఏం కాదు. పైగా ఆయన ఏమొచ్చి ఏదో తిరుపతిలో ఏదో దేవస్థానం అంట, దాన్ని ఏం డైరెక్ట్ సెట్ చేశారంట. అది కూడా ప్రజల సొమ్మే కదా, సొంత డబ్బులు ఏం కాదు కదా. ఇప్పుడు అలా చేయమని అలా చేశారు, ఇప్పుడు ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కదా, ఆయన అలా చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాటలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి ఏం చెప్తారు? చాలా బాగా చేస్తున్నారు. అందరూ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఈసారి 11 కాదు, ఆయన ఇంకా దిగిపోతారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది కాబట్టి నెక్స్ట్ 175కి 170 పక్క 5కి మ్యాక్సిమం కూటమి ప్రభుత్వం పక్కా వస్తుంది.